రక్షకుడు పిలాతు ముందు నిలబడి ఉన్నాడు. ఈ రక్షకుడితో పిలాతు మాట్లాడాడు, కానీ పిలాతు రక్షించబడ్డా? రక్షించబడ్డా? యేసు ప్రభుని ముఖాముఖిగా చూసి యేసు ప్రభుతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఆ రక్షకుడికి అతి సమీపంగా నిలబడి ఆ రక్షకుడు, అవునా కదండి, యేసుప్రభు రక్షకుడేనా? యేసుప్రభుతో మాట్లాడినంత మాత్రాన, యేసుప్రభు మాటలు మనం ఊరికనే విన్నంత మాత్రాన, యేసుప్రభుని ముఖాముఖిగా చూసినంత మాత్రాన మనం రక్షించబడతామా? రక్షించబడతామా? ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టుకును, గోడలకు వాక్యం పెట్టుకును, మెడలో క్రాస్ వేసుకును, చేతిలో బైబిల్ పట్టుకుని పనులు చేసుకుంటాను, రక్షించబడతామా? మనం రక్షించేది ఏంటి తెలుసా అండి? బైబిల్ ఏముంది ఇక్కడ? పిలాతు యేసు ప్రభుతో అంత డైరెక్ట్ ఎన్కౌంటర్ వచ్చినా కానీ పిలాతులో ఒక రక్షణ లేదు. అంటే యేసు ప్రభుకి పిలాతు రక్షించబడాలనే ఆశ లేదా? ఉందా లేదా? ఏ శరీరం కూడా నశించిపోకూడదని ఎవరి ఇష్టం? దేవుని ఇష్టం. అవునా? అంటే పిలాతు దగ్గర యేసు ప్రభు ఏ మూడ్లో ఉండుంటాడు? రక్షించాలని మూడ్లోనే ఉన్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. పిలాతు క్వశ్చన్ వేస్తే దాన్ని సైడ్ ట్రాక్ చేసి ఇంకొక ఆన్సర్ చెబితే యేసు ప్రభు పక్కకి వెళ్ళకుండా అదే దానికి ఆన్సర్ చెప్పాడు కదా. కానీ పిలాతే ఆయన దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. గమనించండి, యేసు ప్రభు మీ ఇంట్లో ఉన్నా, చర్చిలోని పక్కన కుర్చీలోనే కూర్చున్నా, మీతో మాట్లాడినా, మీరు యేసు ప్రభును ముఖాముఖిగా చూసినా రక్షణ ఆటోమేటిక్గా మన జీవితంలోకి రాదు. మనసులో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. గమనించండి, రక్షించబడటానికి రక్షించడానికి కావాల్సిన అరేంజ్మెంట్ అంతా యేసు ప్రభు చేశాడు. కానీ రక్షించబడటానికి ఎవరికి జ్ఞానం ఉండాలా? మనకి జ్ఞానం ఉండాలి. అది లేకపోతే మనకు రక్షణ లేదు. దో యు మే బి హ్యావింగ్ ద ప్రొవిజన్ ఫర్ సాల్వేషన్, రక్షణకి కావాల్సిన అన్ని నీ దగ్గర ఉండొచ్చేమో, కానీ నీ దగ్గర జ్ఞానం లేకపోతే నీకు రక్షణ రాదు. అది ప్రాబ్లము. చాలామందికి యేసు ప్రభు ఆటోమేటిక్గా వచ్చి రక్షించేసుకుంటాడని అది ఉంటుంది. యేసు ప్రభు వచ్చినా ఏం చేయలేము. మనకు ఆ జ్ఞానం, మనకు ఆ బుద్ధి పనిచేయాల. అది పనిచేస్తేనే మనం, ప్రభా మీరు దర్శించండి, మీరు వాళ్ళ గృహానికి వెళ్ళండి, ఆడితో మాట్లాడండి, ఆడికి కలిపినట్టు యేసు ప్రభు వచ్చి ముందెట్టు నుంచున్నా కానీ, మన సినిమాల్లో చూపించినట్టు ఏళ్ళు ఎట్లానే పెట్టి ఎట్ట చూపించినా కానీ మనకు రక్షణ రాదు. అదే జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని చెప్పి బైబిల్లో ఉంది కదా. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అంటే నిన్ను నువ్వు హెచ్చించబడాలన్నా, నువ్వు ఘనపరచబడాలన్నా, నువ్వు రక్షించబడాలన్నా, నిన్ను కాపాడబడాలన్నా మనకేం కావాలా? జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలా? చదవండి. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చివరికి కిరీటాన్ని తీసుకొచ్చేది కూడా ఏంటి? జ్ఞానం. బైబిల్లో దేవుడు మనిషిని నేర్చుకోమనేది ఏంటంటే జ్ఞానం నేర్చుకుని బుద్ధిని కలిగి ఉండమని నేర్పుతా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ముఖాముఖిగా మన ముందు నిలబడినా కానీ ఆ బుద్ధి జ్ఞానం లేకపోతే మన జీవితంలో మనకు రక్షణ రాదు. అదే 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముంటుందో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నేను ఈ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేని కుమారుడు తల్లికి ఏం చేస్తాడు? దుఃఖం పుట్టిస్తాడు. బయట భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం కదా. మనుషుల్లో పైశాచికత్వం
పరాకాష్ఠకి వెళ్ళిపోయి హైట్స్కి వెళ్ళి, ఇప్పుడు భాషలో చెప్పాలంటే భయంకరంగా తయారైపోయారు బయట జనాలు. ఒక పక్క అంత భయంకరమైన రేపు జరిగి భారతదేశం మొత్తం గందరగోళం చేస్తుంటే, మళ్ళీ తర్వాత 2 జరిగినాయి భారతదేశంలో. ఓ పక్క వాళ్ళు ఉరిశిక్ష చేయాలని చెప్పి పార్లమెంట్లో రాష్ట్రపతి భవన్ని చుట్టుముట్టి గోల్ చేస్తున్నారు అక్కడ. అయినా కానీ మనుషులకి మైండ్ పని చేయట్లా. నిన్న అదే డిస్కషను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పండి? లోకంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం, లోకంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆ రేప్ చేసిన వాళ్ళని ఉరిదీసి చంపేశారు అనుకోండి, ఏమవుద్ది? తర్వాత ఏంటి? కసబ్బుని చంపలేదు అని గోల్ చేశారు, చంపేశారు. చంపేసిన తర్వాత ఏమైంది? వరంగల్లో యాసిడ్ పోస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేశారు. తర్వాత మళ్ళీ జరగలేదు అయ్యి. ఇప్పుడు ఆ రేప్ చేసిన వాళ్ళని ఉరిశిక్ష చేస్తారు, లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ ముందు పబ్లిక్గా ఉరి తీస్తారు అనుకోండి, తర్వాత ఏంటి పరిస్థితి? జనాలు బయట భయంకరమైన గొడవ చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న, అంటే మన భారతదేశానికి ప్రపంచం దాకా పక్కన పెట్టండి, ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆలోచించండి, మేజర్ ప్రాబ్లం ఏంటో. జనాలకి సత్యం ఏంటో తెలియక, ప్రశ్నలకి జవాబులు లేక, చీకట్లో క్వశ్చన్ మార్కుల్లో కొట్టుకుంటున్నారు. వాళ్ళకు ఉరేస్తే ఏమవుద్ది? అంత పెద్ద యాజిటేషన్. మొన్న వాళ్ళందరూ రోడ్డు మీద గొడవ చేయడం, వాళ్ళందరిని పోలీసు వాళ్ళు కొడతాం, పోలీసు వాళ్ళు ఎట్టంటే 4 గొడవ చేయడం, ఇదంతా మొత్తం ఒక పెద్ద సీను భారతదేశంలో. ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేసిన పార్లమెంటరీ భవన్ ముందు, దానివల్ల ఉపయోగం ఏంది? లోకానికి జవాబులు కావాలా? లోకానికి జవాబులు ఇచ్చేది ఎవరు? లోకానికి జవాబులు ఇచ్చేది ఎవరు? లోకానికి జవాబు ఇచ్చేది ఎవరు? రోమీలకు రాసిన పత్రిక 8:19 బైబిల్లో ఏముందంటే, ఈ సృష్టి యావత్ అంట మనిషి కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో కనిపెడుతుందంట. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం బాండేజ్లో ఉంది. ఈ సృష్టిని ఈ బాండేజ్లోంచి విడిపించదగిన వాళ్ళు ఎవరు? చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని చేయడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం అని చెప్పి పేతురు గారు రాస్తే, చీకట్లో కొట్టుకుంటుంది లోకం బయట. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది రైటో, ఏది రాంగో అర్థం కాకుండా లోకం బయట కొట్టుకుంటా ఉంటే, దాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఎవరికుంది? క్రైస్తవులకుంది. క్రైస్తవేతరులు బయట ధర్నాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? యోనా చేసిన పని చేస్తున్నారు. ఎవరు దేవతకి ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తుఫాను వచ్చి పడవలో, నిజమైన దేవుడు తెలిసిన ప్రవక్త ఏం చేస్తున్నాడు? పడవ కిందకి వెళ్ళి నిద్రపోతున్నాడు. వీడికి తెలియదేమో తుఫాను వచ్చిన సంగతి అని చెప్పి వాళ్ళు వచ్చి లేపితే, తెలీదా యోనాకి? అది వచ్చింది నా నుంచే అని చెప్పి దానికి సొల్యూషన్ కూడా చెప్పేశాడు యోనా, ఏం చేయాలో కూడా. నన్ను తీసుకెళ్ళి సముద్రం వేయండి, మీకున్న గొడవలు అంతా పోద్ది అన్నాడు. క్రైస్తవులు ఇదే పరిస్థితి. 3 దేవుడు, సంఘము, లోకం. లోకంలో గందరగోళం ఉంది బయట. లోకంలో చీకటి ఉంది, ప్రశ్నలకి జవాబులు లేవు. లోకానికి సత్యాలు కావాలా, లోకానికి వాస్తవాలు కావాలా? దేవుళ్ళో ప్రాబ్లం ఉంటుందా? దేవుళ్ళో ప్రాబ్లం ఉండదు.
లోకంలో ప్రాబ్లం ఉంది. సో ఈ లోకంలో ప్రాబ్లం పోవాలి అంటే ఈ ప్రాబ్లం పోవట్లేదు. ఈ ప్రాబ్లం పోకపోవడానికి కారణం ఏంటి? సత్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడు సత్యం, దేవుని దగ్గర సత్యం ఉంది. ఈ సత్యం లేక లోకంలో ఏముంది? గందరగోళం ఉంది. దేవుని యొక్క సత్యాన్ని లోకానికి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరు? దేవుని యొక్క సత్యాన్ని లోకానికి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరు? అంటే లోకంలో ఉన్న గందరగోళానికి రేపు పొద్దున్న దేవుడు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? అన్నా హజారే ధర్నా చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని అడగడు దేవుడు. సత్యం తెలిసినోడికే ఆ మాత్రం కన్సర్న్ ఉంటాయి జనాల గురించి. తెలిసినోడికి నువ్వేం చేసావని దేవుడు క్వశ్చన్ చేస్తాడు. మనకి ఎంతసేపటికి మన ఇల్లు, మన పిల్లలు, మన లోకం, మన జీవితం ఇదే ఉంటుంది. ఎంత చెప్తే ఇంకేం ఉండదు. లోకంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఇప్పుడున్న సంఘం యొక్క పరిస్థితిని, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి దీన్ని సూచించే, దీన్ని రిప్రజెంట్ చేసే బుక్ ఒకటి ఉంది బైబిల్లో. ఏంటో చెప్తారు? అది హోసేయ గ్రంథం. హోసేయ అంటే అర్థం ఏంటి? సాల్వేషన్ అని, రక్షణ అని. ఈ హోసేయ ఈయన ఒక అప్పర్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినోడు, ఉన్నతమైన కుటుంబానికి సంబంధించినోడు. ఇజ్రాయెల్ దేశంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం చెరలోకి వెళ్ళడానికి ముందు, అంటే సుమారు 722 BCకి ముందు, ఆ చివరి దినాల్లో ఈయన ఇజ్రాయెల్ దేశంలో మినిస్ట్రీ చేశాడు. ఈయన అప్పర్ క్లాస్కి సంబంధించినోడు, చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ గల వ్యక్తి, దయా గుణం కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తితో అంటే దేవుని చిత్తం అంటే కమిట్మెంట్, అంటే దేవుని చిత్తాన్ని చేయడానికి కావాల్సిన నిశ్చయతగా కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తితో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేయమన్నాడు? వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు, ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకోమన్నాడు. డబ్బులు లేనోడు కాదు, పరిస్థితులు బాగా లేనోడు కాదు, అప్పర్ క్లాస్కి సంబంధించినోడు, దేవుని ప్రవక్తని ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు? ఎవరిని చేసుకోమన్నాడు? వేశ్య. ఈ వేశ్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? మనం ఆ ముగ్గురు పిల్లలు అంటది కదా. మొదటి కొడుకు మాత్రమే ఈయనకు పుట్టినోడు. చూడండి, మొదటి అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరుని పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా, అతనికి ఒక కుమారుని కనింది. ఆయన కుమారుడి పేరేంటి? యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, అతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు చల్లా చెదురు చేస్తాడు అని, గాడ్ స్కాటర్స్ అని. సరే, మొట్టమొదటి కొడుకు పుట్టాడు, ఈయనకు పుట్టాడు, ఆమెకి గోమెరుకి. ఆయనకు పేరు పెట్టించాడు దేవుడు. తర్వాత 6వ వచనం చూడండి. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా, అతనికి కుమార్తెను కనెను అనలేదు బైబిల్లో. ఎందుకు అంటే ఈయనైతే ధనవంతుడు, ఒక వేశ్యని పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ ఈయన పెళ్ళైన తర్వాత ఏం చేసింది? మళ్ళీ వ్యభిచారం, పాత లోకానికి వెళ్ళిపోయింది. మాట అంటే విడిచిపెట్టి ఇంతకు ముందు ఏ లోకంలో ఎటువంటి క్రియలు అయితే చేసేదో, ఎవరెవరితో అయితే తిరిగేదో వాళ్ళతోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరగడం మొదలుపెట్టింది. ఫస్ట్ అయితే కొడుకు ఈయనకే పుట్టాడు, రెండో కూతురు పుట్టింది. కూతురుతో ఏమన్నాడు దేవుడు చూడండి. యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా, లోరుహామా అని పేరు పెట్టమన్నాడు. అంటే అర్థం ఏంటి? జాలి నొందనిది అని జాలి పెట్టుము. మొట్టమొదటి పేరేంటి? దేవుడు చల్లా చెదురు చేస్తాడు. రెండో పేరేంటి? జాలి నొందని అని, అంటే నో మర్సీ అని పేరు. తర్వాత 8వ వచనంలో ఇంకో కొడుకు పుడతాడు. ఈ కొడుకు కూడా ఈయనకు పుట్టినాడు కాదు, ఎవరికో పుట్టినాడు. చదవండమ్మా. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడునై ఉండను గనుక లో అమ్మి నా జనులు కాదని అతనికి పేరు పెట్టుము. ఈయనకు ఇంకో కొడుకు, అంటే ఈమెకు ఇంకో కొడుకు పుట్టాడు, వీరు నా జనులు కారు అని పేరు పెట్టమన్నాడు.
సో ఒక ప్రవక్త ఒక ఎవరిని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు? ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఈ వేశ్య పెళ్లి చేసుకున్నంతసేపు బాగానే ఉంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది? మళ్ళీ పాత లోకానికి తిరిగి వెళ్ళటం మొదలుపెట్టింది. మొట్టమొదటి కొడుకు మాత్రం ఈయనకు పుట్టాడు, కానీ మిగతా ఇద్దరు పిల్లలు ఈయనకు పుట్టలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమె నిన్ను ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అన్నిసార్లు ఆమెను వెనక్కి తీసుకొచ్చి ప్రేమించమన్నాడు. నీకు పుట్టకపోయినా నీ పిల్లల వాళ్ళే ప్రేమించమన్నాడు. కానీ ఆ పిల్లలకి ఏం పేర్లు పెట్టాడు? దేవుడు చెదరగొడతాడని, దేవుడు కనికరము చూపించడని, నా ప్రజలు కారు అని చెప్పి 3 పేర్లు పెట్టమన్నాడు. ఈ గోమెరు ఎవరికి సాదృశ్యంగా ఉంది తెలుసా అండి? వీళ్ళ కుటుంబం దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? దేవుని యొక్క నూతన నిబంధనకి సాదృశ్యం. ఇది దేవుని యొక్క నూతన నిబంధనకు సాదృశ్యం. దేవుని కుమారుడే స్వయాన రక్తాన్ని ఇచ్చి పాపంలో అమ్ముడు పోయిన నిన్ను నన్ను ఆయన వధువుగా ఏర్పాటు చేసుకుని ప్రదానం చేసుకుని నిన్ను ఆయన ఇంటికి తీసుకెళ్ళటానికి నిన్ను ఒక నిబంధనలో తీసుకొచ్చి పెళ్లి చేసుకుని పెడితే సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుంది? ఆమె వేశ్య అయినప్పటికీ అప్పర్ క్లాస్ పర్సన్ ప్రవక్త వచ్చి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక నుంచైనా నా జీవితాన్ని సరి చేసుకుందాం అనే ఆలోచనలు లేదు. ఏం చేస్తుంది? ఇంతకుముందు ఎవరెవరితో అయితే వ్యభిచారం చేసిందో వాళ్ళ దగ్గరికే మళ్ళీ అదే పరిస్థితుల్లోకి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. క్రైస్తవుల పరిస్థితి అది. భర్త మాత్రం యేసు ప్రభు ఇంట్లో ఫోటో ఉంటుంది, హృదయంలో మాత్రం ఇంట్లో ఫోటో ఏమో అసలు భర్తది, హృదయంలో ఫోటో ఎవరిది? చెప్పుకోవడానికి మనకు దేవుడు ఎవరు? యేసయ్య. మన ఆశ ఎవరు? జీవితంలో మన ఆశ ఎవరు? మన ఆశ ఎవరు? మనం బ్రతికేది ఎవరి కోసం? మూడు దశలుగా క్రైస్తవ సంఘం పడిపోయింది. దేవుడి నుంచి చల్లా చెదురైపోయాం మనం. దేవుని కనికరాన్ని పొందుకోలేని స్థితికి వెళ్ళిపోయి చివరికి ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చాము అంటే దేవుని ప్రజలు కాని వారిగా మనం మారిపోయాం. అంటే ఒక ప్రవక్త ఒక వేశ్య ఇద్దరు కలిస్తే రిజల్ట్ ఏమైందంటే ఈ 3 వచ్చినాయి. సంఘము యేసు ప్రభు కలిస్తే రిజల్ట్ ఏమైంది లోకానికి? ఇదే లోకానికి. యేసు ప్రభుని లోకం ఎందుకు గుర్తించట్లా? ఆయన లోకానికి వెలుగు. ఎందుకు గుర్తించలేదు ఆ వెలుగుని? ఆ వెలుగుని చూపించాల్సింది ఎవరు? వెలుగుని చూపించాల్సింది ఎవరు? మనమే. మనం వెలక్కపోతే యేసు ప్రభుకు సంబంధించి యేసు ప్రభు వెలుగని లోకానికి ఎట్ట తెలుస్తుంది? భయంకరమైన పరిస్థితుల్లో సంఘం వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చామండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఆనందించిన దానికంటే మన భారతదేశంలో జరిగిన అనర్థాలు ఎక్కువ. ఈ సంవత్సరం జనాలకి ఆన్సర్లు కావాలా? ఆన్సర్లు లేవు. మన రాష్ట్రంలో ఉన్న సమస్యకి రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్లు కొట్టుకుంటున్నాయి. ఏది చెబితే ఎవరితో గొడవ, ఏది చెప్పలేక నానుస్తున్నారు విషయాలు. జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ నూనె రాసుకుంటే తెల్ల జుట్టు పోయి నల్ల జుట్టు వచ్చుద్దో, ఏ నూనె రాసుకుంటే లావుకున్న వాళ్ళు సన్నగా అవుతారు, ఏ నూనె రాసుకుంటే మనకున్న రోగాలు పోతాయో, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మనకు ఉద్యోగం వస్తుందో, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మన అమ్మాయికి పెళ్ళి అవుద్దో,
ఏ సేవకుడి దగ్గరికి ప్రార్థన చేసుకుంటే మన దగ్గరికి ఈ మధ్య విన్న టీవీలో క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరి దగ్గర 30-40 కిలోలు బంగారం ఉండాలంట. ఎందుకు? ఎందుకు 30-40 కిలోలు బంగారం ఎందుకు? పరలోకానికి వెళ్ళటానికి కష్టపడానిక? అంతేనా? సూది బెజ్జల నుంచి ఉంటేనే వెళ్తావు కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళటం చాలా కష్టం అన్నాడు ఏసయ్య. 30-40 కిలోలు బంగారం వస్తే ఎందుకు? రాకడ వచ్చినప్పుడు ఆ బంగారాన్ని తాడేసి కట్టుకుని పైకి ఎగరలేక ఇక్కడే మిగిలిపోతాం. అందుకు చెప్తే దేనికి పనిచేయదు అది. లోకంలో ఉన్న అవసరత ఏంటి? దేవుడు సంఘాన్ని ఎందుకోసం నియమించాడు? సంఘం దేనికోసం బ్రతుకుతుంది? అసలు ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి మంది. లాస్ట్ ఇయర్ అంతా ఎట్లా వెళ్ళిపోయిందో రాబోయే సంవత్సరంలోకి ఎందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి మంది. భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలకి జవాబులు అధిష్టానం ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, రాజకీయ నాయకులు ఇవ్వలేరు. ఈ సమస్యకి లేకపోతే మన దేశంలో ఉన్న పరిస్థితులకు జవాబు కావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందా జవాబు? దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి విజ్ఞాపన చేసే క్రైస్తవుల దగ్గర నుంచి వస్తుంది. దేవుడే ఇస్తాడు వాళ్ళ ద్వారా, ఇంకెవరి ద్వారా రాదు. అది భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి బయట. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. ఈ 14వ అధ్యాయంలోకి రండి, హోషేయ గ్రంథం చివరిలోకి. దేవుడు ఈ ఈ ఈ